ఇప్పుడు టైం వచ్చి 3:34 అలా అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మేము బీచ్కి వెళ్దామని వచ్చాము. రిషికొండ బీచ్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. సో చాలా బాగా నచ్చింది నాకు. వాకబుల్ డిస్టెన్సే కనిపిస్తుంది కదా, అదే రోడ్ క్రాస్ చేస్తే బీచే. బట్ మనం ఇక్కడికి వెళ్ళట్లేదు అనుకుంటా, మేబీ ఇంకా వేరే రిషికొండ బీచ్కి ఏదో వెళ్తున్నాము. ఇది ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు కదా, నాకైతే అలా ఉండింది. వచ్చిన హోటల్ వచ్చి నేము బైవ్యూ హోటల్, ఇదే అది బైవ్యూ హోటల్లో అనమాట. సో ఇటు సైడ్ రూమ్స్ కావడానికి ఇంకో 2000 ఎక్స్ట్రా అనమాట. అక్కడ కనిపిస్తున్నాయి కదా రూమ్స్ కర్టన్స్, సో అదే మన రూమ్ అనమాట. అసలు గాలి అయితే నిజంగా ఎక్స్పీరియన్స్ సూపర్ అనమాట. చాలా మంచి గాలి, అలాగే ఒక బీచ్ సౌండ్ చాలా బాగా నచ్చింది నాకు. చాలా పీస్ఫుల్గా ఉంది. సో మన హోటల్ ఈవినింగ్ ఫుడ్ ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే కింద ప్యారడైజ్ ఉంది కదా, అక్కడ నుంచి ఫుడ్ వస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళన్నా తినచ్చు, లేకపోతే ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే రూమ్కే వచ్చేస్తుంది. సో హోటల్ ఇది, ఫుడ్ కోర్ట్ అయితే అక్కడ ప్యారడైజ్ అనమాట. సో ఇప్పుడు రిషికొండ బీచ్కి వచ్చామన్నమాట. నాకు ఇష్టమైన ఫుడ్ అనమాట. ఇక్కడ అన్నీ ఉంటాయి, స్నాక్ ఐటమ్స్ అన్నీ, మామిడికాయలు, ఇంకా మిక్చరు, స్వీట్ కార్న్, అవన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ నాకు చాలా ఇష్టం. వచ్చేసాం, ఎంత బాగుందో కదా. హే నేను సాంగ్ పాడతా. గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే మాయ చేసే అమాయి ప్రేమాయి, ఎంత గాయమైనా గాని నా మేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేని, వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాదు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనన్నది, గాలి తాకి హాయికి ప్రాణముచ్చినది రాయికి, రాయి ఎవరంటే నన్ను నేను చూపనా. ఇక్కడ నా హడావుల్లో నేను ఉన్నాను అనమాట నిజంగా. సో అక్కడి నుంచి ఒక ఫ్యామిలీ అయితే నన్ను చూస్తున్నారు. సో చూసి ఫ్యామిలీ నా దగ్గరికి వచ్చి, ఈయన ఉన్నారు కదా ఆయన చెప్తున్నారు అనమాట, తిను ఓల్డ్ వీడియోస్ చేస్తారు, బాగా చేస్తారు, నాకు ఇష్టం మీరు వీడియోస్ అవన్నీ మాకు ఇష్టం, తిను మా వైఫ్ మా సిస్టర్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసి సెల్ఫీ అడిగారు అనమాట. నాకు నిజంగా షాక్ అనమాట. ఏం మాట్లాడాలో ఏం అర్థం కాలేదు. ఫస్ట్ నాకు కొంచెం కొత్త కదా, ఫస్ట్ టైం అనమాట ఈ ఎక్స్పీరియన్స్ అనేది. సో నాకు చాలా భయం వేసింది, అలాగే చాలా హ్యాపీ అనిపించింది. ఈ తొందరలో హడావిడిలో భయంలో వాళ్ళ పేరు అనేది అడగడం మర్చిపోయాను, వాళ్ళు ఎక్కడి నుంచి అనేది అడగడం మర్చిపోయాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీరు చూస్తుంటే కనుక మీ పేరు మెన్షన్ చేయరా ప్లీజ్. అలాగే చాలా థ్యాంక్స్ అండి, నిజంగా నన్ను గుర్తుపట్టి వచ్చి సెల్ఫీ అడిగి మీ మాటలు నన్ను చాలా ఎంకరేజ్మెంట్గా అనిపించాయి అన్నమాట. సో చాలా నాకు మోటివేటెడ్గా కూడా అనిపించాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ ఒకసారి మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక కింద పేరు అయితే మెన్షన్ చేయండి కామెంట్స్లో. చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా. నిజంగా ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ నేను ఎంజాయ్ చేస్తున్నానంటే కేవలం మీ వల్లనే అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి అబ్బా. బాగుందంటే నెక్స్ట్ వ్లాగ్స్లో కంటిన్యూషన్ చేస్తాను. వద్దే తల్లి నీకు దండం అని చెప్తే అది కూడా కామెంట్ చేస్తే స్టాప్ చేసేస్తాను అబ్బా. ఏదన్నా కామెంట్ చేయండి, ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టే కదా, మీరు కామెంట్స్ని బట్టే కదా నాకు మీతో మాట్లాడే అవకాశం. సో ఏదైనా సరే కామెంట్ చేయండి, నేను ఏమనుకోను, ఓకేనా. అలాగే వ్లాగ్ ఎలా వస్తుందో ఏంటో కూడా నాకు అస్సలు సరిగ్గా అంత ఇది కాదు నేను ఆ వ్లాగ్స్ చేయడంలో. సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, నాకు అర్థమవుతుంది నేను ఎలా తీస్తున్నానో అనేది. నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అది అందులోనే వెళ్ళేలాగా అనమాట. టికెట్ కాస్ట్ ఎక్కువ ఉందట, సో డ్రాప్. మీరు వెళ్ళండి, నాకు భయం. అసలు ఎంత బాగుందో వ్యూ, ఇలా చూస్తూ ఉండిపోవచ్చు. అసలు ఎంత చల్లగా హాయిగా ఉందో. అందుకే అబ్బా నాకు బీచ్ అంటే ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఏ సైడ్ బీచ్ అన్నా ఇలానే ఉంది జనంతో. రిషికొండ బీచ్ ఏంటి, ఆర్కే బీచ్ ఏంటి, ఎటు సైడ్ అయినా కూడా జనం ఇలానే ఉన్నారన్నమాట. సో బోట్ షికార్ అయితే క్యాన్సిల్ బికాస్ టూ మచ్ కాస్ట్. స్వీట్ కార్న్ 250. టడైంగ్. సూర్య బాయ్.
సో పిల్లలైతే ఎంజాయ్ చేస్తున్నారు, నేను గంగాధర్ అయితే కూర్చొని చూస్తున్నాం అనమాట. నాకు అలా తడిచిపోవడం ఇష్టం ఉండదు కానీ జస్ట్ అట్లా వ్యూ చూసి ఎంజాయ్ చేయడం ఒకటే ఇష్టం అలా. సో అదనమాట. ఇంకా నేను వీడియో ఆఫ్ చేసి తీయడం అది కాకుండా ఓన్గా ప్రశాంతంగా కూర్చుని ఎంజాయ్ చేస్తాను. సో అది మళ్ళీ వస్తాను, మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. వీళ్ళంతా ఫుల్ ఆడుకున్నాక. చూసారు కదా క్లౌడ్ ఎలా ఉందో, ఇంకా అసలు ఎక్కడ ఖాళీ లేదు ఇటు సైడ్ కూడా. సో బోట్ ఎక్కుదామంటే వాడు మొత్తం ఆస్తులు అడుగుతున్నాడు అనమాట. సో ఎందుకు అవసరం లేదులే అని చెప్పి వెనక్కి వచ్చాము. ఇంకా పిల్లలు ఆడతామని చెప్పారనమాట. ఇంకా నేనైతే ఇక్కడి నుంచి, నేను గంగాధర్ ఇక్కడి నుంచి ఇవన్నీ ఉంటాయి కదా స్నాక్స్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాను. సో అది మరి బాయ్. మళ్ళీ అంతా అయిపోయినాక గాలి, సో మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను మరి. బాయ్ బాయ్. గాలికి సెల్ కూడా ఎగిరిపోయేలా ఉంది అసలు. బాయ్ బాయ్. ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో. సో స్నానాలు అయిపోయాక షాపింగ్కి వచ్చామన్నమాట. ఇక్కడ ఉన్నవి ఇవన్నీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు షాపింగ్ చేస్తాను అనమాట. ఇక్కడ ఉన్నవన్నీ నేను తీసుకున్నా. ఆ మిర్రరు, గవ్వలు, ఇంకా చాలా చాలా థింగ్స్ తీసుకున్నాను అనమాట ఇక్కడ పెట్టినవన్నీ. అప్పుడు నేను ఫస్ట్ ఆర్ సెకండ్ రావడం వల్ల అన్నీ షాపింగ్ చేశాను. బట్ ఇప్పుడు ఇవేమీ అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ మా ఇంట్లో ఉన్నాయి. సో ఒక చిన్న స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇది. మొత్తం ఇవన్నీ షాప్లే. అక్కడ అంతా ఫుడ్ అనమాట, మ్యాగీ నూడిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఆడుకుని ఇలా అయిపోయారు వాళ్ళు. సో అవన్నీ షర్ట్లు, బీచ్ షర్ట్లు అవన్నీ. సో ప్రస్తుతం షాపింగ్ ఏం చేయట్లేదు, జస్ట్ చూస్తున్నాను అంతే. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ మ్యాగీ తినడానికి వచ్చామన్నమాట. తిరిగి అలసిపోయాము. సో మ్యాగీ అయితే ఆర్డర్ చేశాడు. ఇక్కడ పానీపూరి కూడా తిని అప్పుడు టీ తాగలేదు కదా, కాఫీనే టేస్ట్ చేసాము. సో బయటకు వచ్చాము కదా అని చెప్పి టీ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. హాయ్ అండి. సో అంతా తిరిగి వచ్చాము ఇప్పుడే. అక్కడ బీచ్ ప్లేస్లో మొత్తం అంతా ఇసుక పడిపోయింది అనమాట కళ్ళల్లో. సో అందుకే కళ్ళన్నీ రెడ్గా అయిపోయినాయి. ఇంకొచ్చి అందరం తలస్నానాలు చేసి కూర్చున్నాం అనమాట. ఇంక ఇది నైట్ వ్యూ. ఇందాక డే వ్యూ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసి ఇదంతా నైట్ వ్యూ అనమాట. డే మీద నైట్ ఇంకా బాగుండింది, చక్కగా కలర్ఫుల్గా లైటింగ్తో ఉందన్నమాట. ఇంక ఇంటికి రూమ్కి వచ్చాము, ఫ్రెష్ అయ్యాము. ఇంకా డిన్నర్ ఉందన్నమాట. సో డిన్నర్ కూడా అక్కడే కొంచెం వెళ్ళి ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో కొంచెం చూసి డిన్నర్ చేసి ఇంకొచ్చి రెస్ట్ తీసుకోవడమే. ఈ డే అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా ఎంజాయ్ చేసాం అన్నమాట. రూమ్లోని రెస్ట్ తీసుకున్నాము, అలాగే బయటకు వెళ్ళి కూడా ఫుడ్ అంతా ఎంజాయ్ చేసాము. బీచ్ వ్యూ కూడా ఎంజాయ్ చేసాము. అలాగే ఒక స్పెషల్ మూమెంట్ కూడా జరిగింది. కొంతమంది వచ్చి నన్ను గుర్తుపట్టి సెల్ఫీ అడగడం కూడా జరిగింది. వాళ్ళ పేరు కూడా నేను అడగలేదు కంగారులో, అంటే నాకే కొత్తగా అనిపించింది అనమాట. సడన్గా ఆపి మీరు వీడియోస్ చేస్తారు కదా, ఒక సెల్ఫీ ఇస్తారా అని అడిగితే నాకే కొత్తగా అండ్ హ్యాపీగా అనిపించింది అనమాట. సో నాకు ఆ జనంలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు, వాళ్ళ పేరు కూడా తెలుసుకోవాలన్న ఇది లేదనమాట. నాకు సడన్గా కొంచెం భయం వేసింది అండ్ చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఈరోజు హ్యాపీ మూమెంట్ అయితే అది. సో ఫస్ట్ డే అయితే ఇలా ఫినిష్ అయింది. ఇంకా ఫినిష్ అవ్వలేదు, ఇంకా డిన్నర్ ఉంది. సో ఇంక వచ్చి మేము నైట్ డ్రెస్సెస్ అయితే వేసేసుకున్నాం అనమాట. ఎలాగ నైట్ టైమే కదా, ఎవరు చూడర్లే అని చెప్పి నైట్ డ్రెస్సులు వేసేసుకున్నాము. అంటే తెచ్చుకునే 2 డ్రెస్సులు కాబట్టి నైట్ డ్రెస్సులు వేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళి డిన్నర్ అది చేస్తాము. ఏం ఐటమ్స్ ఉన్నాయో చూసుకొని నచ్చిన ఫుడ్ అంతా టేస్ట్ చేసి వస్తాం అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఫుడ్ కోర్ట్ బాగుంది కదా, కింద ఆర్డర్ తీసుకుంటే పైన సర్వ్ చేస్తారన్నమాట. పైన కూర్చుని తింటున్నారు కదా అలా, లేదంటే కింద ఇలా మనం కూర్చుని తినచ్చు.
యాక్చువల్గా ఇదంతా ఫుడ్ కోర్టే, మన హోటల్ ఫ్రంట్ సైడ్ అంతా ఫుడ్ కోర్టే. డిఫరెంట్ ఆఫ్ ఫుడ్స్ అనమాట. బర్గర్స్, నూడిల్స్ అన్నీ, బిర్యానీస్, ఫ్రైడ్ రైసెస్, రియల్ మ్యాజిక్ టీ అన్నీ. ఇక్కడ ప్రాన్ ఆర్డర్ చేసాం. క్రాబ్ ఉంది కానీ నేను ఒక్కదాన్నే తింటాను కదా, ఇంకెవరు తినరు. అక్కడ అవి కూడా ఉన్నాయి. అవి ఏంటి? ఆక్టోపస్. అబ్బా బాబు చీ కాదులే కానీ ఆక్టోపస్ ఉంది అండ్ ఫిష్ ఉంది. బట్ ఇప్పుడు క్రాబ్ ఎవరు తినరు, అందుకనే ప్రాన్ ఆర్డర్ చేశాను. చికెన్ ఉంది, ఆ పక్కన ఉన్నాయి కదా అక్కడ ఆర్డర్ చేద్దాంలే. ప్రాన్ ఇక్కడ ట్రై చేసి చికెన్ అక్కడ ట్రై చేద్దామని చెప్పి. ఫస్ట్ ప్రాన్స్ తిని నైట్ టైము చిరుతిళ్ళన్నీ తినేసి ఫుడ్ మాత్రం ప్యారడైజ్లో ఆర్డర్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాం అనమాట రూమ్కి వెళ్ళి. ఎందుకంటే ఇక్కడ బయట టూ మచ్ కాస్ట్స్ ఉన్నాయన్నమాట. ఒక ప్లేట్ వచ్చి 300 ప్రాన్స్ అట్లున్నాయన్నమాట. అందుకే ఇంక రూమ్కి అయితే వచ్చేసాము. గంగాధర్ బయటకు వెళ్ళారు, మేము ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాము. సో తను వచ్చి ఆర్డర్ తీసుకొచ్చాడు అన్నమాట. సో తన కోసం వెయిటింగ్. సో గంగాధర్కి డెడికేట్ చేస్తూ ఒక సాంగ్. ఈ పువ్వులని నీ నవ్వులుగా, చుక్కలని నీ కన్నులుగా, నును నిక్కుల ఈ మొక్కలు నీ బుక్కలుగా, ఊహల్లో తేలి ఉర్రూతలోకి మేఘాలతోటి రాగాల లేక నీ కంపినాను రావాదేవి, జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై, నిన్ను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై. రూమ్కి తీసుకోవడమే బాగుంది. బాగుంది సూర్య, అదిరిపోయింది. చాలా బాగుంది ఫుడ్. ఎలా అయినా ప్యారడైజే కదా బ్రాండ్. అదిరిపోయింది. ఓకే, ఎంజాయ్ యువర్ ఫుడ్. బాయ్. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.